హాయ్ హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు రైట్ టైమ్స్. గత 5 సంవత్సరాలలో ఎప్పుడూ చూడని ఎండలను మనం ఈ సంవత్సరం చూడబోతున్నాం. ఈ మాట ముమ్మాటికి నిజమనే చెప్పాలి. మార్చి మొదటి వారంలోనే తెలుగు రాష్ట్రాలలో ఉష్ణోగ్రతలు 37 డిగ్రీలను క్రాస్ చేశాయి. అంతేకాకుండా ఈ సంవత్సరం వర్షాలు కూడా అంతంత మాత్రమే కావడంతో జలాశయాలు అన్నీ ఇంకిపోతున్నాయి. అంతేకాకుండా ఈ సంవత్సరం హాటెస్ట్ సమ్మర్ గా రికార్డ్ ని సృష్టించే అవకాశాలు ఉన్నాయని నిపుణులు సైతం చెప్తున్నారు. సూర్యుడి విశ్వరూపంతో రాష్ట్రం నిప్పుల కొలిమిని తలపిస్తోంది. అధిక ఉష్ణోగ్రతలు, వడగాలులు ప్రజలను బెంబేలెత్తిస్తున్నాయి. రాష్ట్ర వ్యాప్తంగా సోమవారం అన్ని జిల్లాలలోనూ ఉష్ణోగ్రతలు 40 డిగ్రీలు దాటిపోయాయి. దక్షిణ కోస్తా జిల్లాలలో అయితే ఎండలు మండిపోతున్నాయి. కృష్ణా, ఎన్టీఆర్, గుంటూరు, పల్నాడు, తూర్పు, పశ్చిమ గోదావరి, ఏలూరు, కాకినాడ, అంబేద్కర్ కోనసీమ జిల్లాలలో అన్ని మండలాలలో 42 నుంచి 45 డిగ్రీల వరకు ఉష్ణోగ్రతలు నమోదవడాన్ని బట్టి అక్కడ ఎండ తీవ్రతను అంచనా వేయొచ్చు. ఈ ఉష్ణోగ్రతల ప్రభావంతో శరీరంలో నీటి శాతం తగ్గిపోయి హెపటైటిస్ వచ్చే ప్రమాదం ఉంది. ఎండలో పనిచేసే వారు ఎక్కువగా నీటితో పాటు పళ్ళరసాలు, మజ్జిగ వంటివి తీసుకోవాలి. ఎండలో పనిచేసే వారిలో విపరీతమైన నీరసం, తలనొప్పి, పిక్కలు పట్టేయడం వంటి లక్షణాల్లో ఏ ఒక్కటి ఉన్నా డీహైడ్రేషన్ కు గురైనట్లు గుర్తించాలి. వారు నీడలోకి చేరి నీరు ఎక్కువగా తీసుకొని సేద తీరాలి. కళ్ళకు ఇబ్బందులు రాకుండా నల్ల కళ్ళద్దాలను వాడాలి. మధ్యాహ్నం 1 గంట నుంచి సాయంత్రం 4 గంటల వరకు ప్రయాణాలు చేయకూడదు. మనలానే మనతో పాటు బ్రతుకుతున్న జీవులకు కూడా మీ పరిసరాలలో నీటిని, ఆహారాన్ని అందించడం ఎంతైనా మన బాధ్యత. ఇలాంటి అధిక ఉష్ణోగ్రతల నుంచి మిమ్మల్ని మీరు కాపాడుకుంటూ తగిన జాగ్రత్తలు తీసుకోవాలని మన రైట్ టైమ్స్ కుటుంబ సభ్యుడిగా మా మనవి. ఇలాంటి ఇంట్రెస్టింగ్ వీడియోస్ కోసం మన రైట్ టైమ్స్ ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోకండి. టేక్ కేర్. అంటిల్ దెన్, సైనింగ్ ఆఫ్.